24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. బొబ్బిలి మునిసిపల్ ఆఫీసు వద్ద శుక్రవారం 140వ మేడేను యూనియన్ అధ్యక్షుడు జి. గౌరీ, బొబ్బిలి మండలం సిఐటియు కన్వీనర్ జి. లక్ష్మి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకర్రావు మాట్లాడుతూ కార్మికవర్గం ప్రాణాలర్పించి 8 గంటలు పని దినంగానూ కార్మికులకు రక్షణగా అనేక చట్టాలను సాధించుకున్నారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాత చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పే హక్కు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందని అన్నారు. కార్మికుల శ్రమను, పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పి, మంత్రులను విదేశాలకు పంపించి ప్రజాధనం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేడే స్ఫూర్తితో సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్లతో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి. యుగంధర్, జి. వాసు, బి. వెంకటి, పోలరాజు, ఏడుకొండలు కార్మికులు పాల్గొన్నారు. నశించాలి